శ్రీపాదరాజం శరణం ప్రపంచే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర సద్గురు శ్రీ గోపాల్ బాబా మహారాజ్కి జై. జై గురుదేవ దత్త. నా పేరు గోపి అండి. నేను కాకినాడ జిల్లా తొండంగి మండలం తొండంగి నుంచి వచ్చానండి. నేను ఇక్కడ అన్నదానం స్టార్ట్ అయిన కాడి నుంచి అరుణాచలంలో అన్నదానం స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతి నెల వస్తున్నానండి. నేను ప్రతి పౌర్ణానికి ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ఎన్ని పనులు అనుకున్నా సరే పౌర్ణానికి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాను నేను మర్చిపోకుండానే. ఇక్కడికి రావడం వల్ల ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ వేరనమాట అండి. ఇక్కడికి రావడం అయితే నాకు నేను ఏదో జన్మలో చేసుకున్న సుకృతం అనుకుంటానండి. బాబా గారి వల్ల, దత్తాత్రేయుడు వల్ల, శ్రీపాద వల్ల, సోమవారం దయతో నేను ఇక్కడికి వచ్చానండి. అరుణాచలేశ్వర సంపూర్ణమైన ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయండి. నాకు ఇంచుమించుగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అన్నదానం ఒక 80,000 మంది నుంచి 1,50,000 వరకు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఈ అన్నదానంలో పార్టిసిపేట్ చేయడం కూడా నాకేదో బాబా గారు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటానండి. నేను ఇప్పుడు నాకు ఇక్కడ రావడం అయితే మానసిక ఉల్లాసాన్ని, ఎన్నో టెన్షన్ నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేచి ఎన్నో టెన్షన్ మీద బతుకుతున్నామండి. ఈ పౌర్ణమి వేళల్లో రావడం వల్ల ఎంతో మనసు అంత ఉత్సాహంగా ఉండి మళ్ళీ పౌర్ణమి వరకు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేయగలుగుతామండి. మళ్ళీ ఎప్పుడు అరుణాచల్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇంచుమించుగా పౌర్ణమికి గిరివలయం తిరిగే భక్తులందరికీ 60,000 to 60,000 మంది నుంచి 1,00,000 మంది దాకా అన్నదానం చేస్తారని తిరువన్నామలలో చేస్తారండి. ఇది ప్రతి నెల పౌర్ణమికి చేస్తారండి. వరం గారి ఆధ్వర్యంలో అదంతా జరుగుతుందండి. ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. బాబా గారికి, వరం గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. జై గురుదేవ దత్త. Like and subscribe Eagle Media Works.